హాయ్ హలో అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు లాభాను యూట్యూబ్ ఛానల్ ఖమ్మం మిర్చి మార్కెట్ నుండి. ఈరోజు తేదీ డిసెంబర్ 9వ తారీఖు సోమవారం అని చెప్పుకోవచ్చు. ఈరోజు ఖమ్మం మిర్చి మార్కెట్కి కొత్త మిర్చి బస్తాలు 130 బస్తాలు దాకా రావడం జరిగింది. నా లెక్క ప్రకారం 122 బస్తాలు, 2-3 బస్తాలు ఎక్స్ట్రా వచ్చినాయి కూడా 130 బస్తాల వరకు అయితే ఈరోజు ఖమ్మం మిర్చి మార్కెట్ రావడం జరిగింది. అందులో మంచి వచ్చేసి 33 నుంచి 40 బస్తాల వరకు మంచి ఉన్నాయి. మిగతాయి మొత్తం 191 నుంచి 100 దాకా తాలు బస్తాలు రావడం జరిగింది. మిక్సింగ్ టైప్ అయితే ఏమైంది, తాలు టైప్ అయితే ఏమి. ఓవరాల్గా ఈరోజు ఖమ్మంలో ఎంత కొనుగోలు పోయింది ఒకసారి రైతులతో మనం మాట్లాడాము, చూద్దాం హైయెస్ట్ రేట్ ఎంత అయింది ఖమ్మంలో. సో ఈరోజు ఖమ్మం మిర్చి మార్కెట్లో అన్న వాళ్ళదే హైయెస్ట్ రేట్ అని చెప్పుకోవచ్చు మార్కెట్లో అనేది. ఈరోజు లైవ్లో చూపించాను. ఈ అన్న కొనుగోలు పోయింది, ఎక్కడి నుంచి వచ్చారు రైతు, ఏంటి అసలు క్వాలిటీ, అసలు కలర్ బాగుంది ఆరుదారు కానీ ఎంత కొనుగోలు పోయింది రైతుతో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాము. ఈ 1 2 3 4 5 6 బత్తాలు మంచి అండి. ఇవి మిగతా వచ్చేసి 3 2 5 బత్తాలు తాడు వచ్చింది. 6 బత్తాలు మంచి వచ్చినాయి అన్న వాళ్ళ కాగా. ఈరోజు మార్కెట్ మొత్తం తిరిగి చూసినా కూడా మార్కెట్లో హైయెస్ట్ రేటు ఈ అన్న వాళ్ళది అని చెప్పుకోవచ్చు మిర్చి అనేది. ఈరోజు మార్కెట్కి అన్న వాళ్ళు ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, ఏ రకం వేసుకున్నారు, తాళి ఎంత కొనుగోలు పోయింది, కొత్త మిర్చి కొనుగోలు ఎంతకు పోయింది, మనం రైతుతో మాట్లాడే ప్రయత్నం చేద్దాము. నమస్తే అన్న, ఈరోజు మార్కెట్కి మీరు ఎన్ని బస్తాలు తీసుకొచ్చారు? మంచి 7 బస్తాలు మంచి. తాలు 5 బస్తాలు. ఈరోజు మీరు కొత్త మిర్చి ఎంత కొనుగోలు పోయింది అన్న? 589. తాలు 7,000 రూపాయలు. ఎక్కడి నుంచి వచ్చారు మీరు మార్కెట్కి? అది ఏ మండలం, డిస్టిక్? సూర్యాపేట జిల్లా. ఎలా ఉన్నాయి? ఎన్ని ఎకరాలు వేసుకోర్రు? 3 ఎకరాలు వేసుకోర్రు. ఎలా ఉందన్న మీ తోటలు అనేది? బాగానే ఉన్నాయా? సీడ్ ఎత్తనమేంటిది అన్న? అది రవి హైబ్రిడ్ వారిది, తేజ రకం. ఓకే థ్యాంక్ యూ అన్నగారు. సో ఈరోజు ఖమ్మం మిర్చి మార్కెట్లో కొత్త మిర్చి ఎంత కొనుగోలు పోయింది ఏందనేది పూర్తి ఇన్ఫర్మేషన్ రైతుతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఒకసారి క్వాలిటీ, కలరు, సైజ్ చూడండి, ఆ తర్వాత మనం మాట్లాడదాము. ఇది కాయ, కలరు, సైజు, ఆర్దాలు మాత్రం. మీదే అన్నది? మీదేనా? ఎంత అయింది ఇది ఈరోజు రేటు? 13,500. ఎక్కడి నుంచి వచ్చారు మార్కెట్కి? మరిపాడు బంగ్లా నుంచా? ఎన్ని ఎకరాలు వేసారన్న మీరు? 2 ఎకరాలు వేసారా? ఎప్పుడు వచ్చింది మామూలుగా ఫుల్గా రావాలంటే మార్కెట్కి మీ మిర్చి అనేది? ఇప్పుడు 3 బస్తాలు వేసుకొచ్చారు, ఇంక మళ్ళీ ఎప్పుడు వచ్చింది అంటున్నా కాయ? సంక్రాంతి వరకు రావచ్చు. బాగున్నాయా మీ చుట్టుపక్కల తోటలు అనేది? బాగానే ఉన్నాయా? తాళ్ళు ఏమి రాలేదుగా? ఈ 2 తాళ్ళు ఇది మంచి వచ్చిందా? ఓకే థ్యాంక్ యూ అన్న. 2 మంచి, 1 తాళ్ళు. 13,500, 13,300. సో 13,000 ఎంత? 13,311 రూపాయలు లాట్ అయింది ఈరోజు. సో ఈ 6 బత్తాల తాళ్ళు ఒకసారి తాళ్ళు చూడండి, తర్వాత రేట్ ఎంత చెప్తాను అనేది రేటు. ఇది వచ్చేసి తాళ్ళు అన్న రైతు అయన్నే. ఎంత అయిందన్న మీ మిర్చి తాళ్ళు అనేది? ఈ తాళ్ళు ఎంత అయింది రేటు ఇవాళ? 6,500 రూపాయలు. మొత్తం తాళ తీసుకొచ్చి మంచిగా తీసుకుని రాలేదు ఈరోజు? ఇంకా రాలేదా? తాళ వచ్చింది. ఎన్ని ఎకరాలు వేసారు మీరు తోటలు? 2 ఎకరాలు. ఎక్కడి నుంచి వచ్చారు మార్కెట్కి? ఎక్కడి నుంచి వచ్చారు మార్కెట్కి అంటున్నా? గార్ల, దొర్నకల్ మండలం అదేనా? ఓకే అన్నగారు. ఎలా ఉన్నాయి తోటలు? బాగానే ఉన్నాయా? ఓకే ఎప్పుడు వచ్చింది మరి మార్కెట్కి మీ మిర్చి అనేది కొత్త? ఇప్పుడు తాళ వచ్చింది కదా కొత్త మిర్చి అనేది మార్కెట్కి కొత్తగా. మీది మామూలు ఎరుపులు ఎప్పుడు వస్తుంది మార్కెట్కి అన్న? మళ్ళా 15 రోజులు పట్టింది. ఓకే థ్యాంక్ యూ అన్నగారు. సో ఇది ఇంకా ఎరుపులు కాలేదు, తాళ అయింది ఇది రేట్ అనేది. ఎంత కొనుగోలు పోయింది, క్వాలిటీ చూడండి, తర్వాత చెప్తాను. $7,400 అయితే ఈ యొక్క తాళం అనేది అవటం జరిగింది. ఇలా ఖమ్మం మిర్చి మార్కెట్ ఉంది. ప్రతిరోజు కూడా కొత్త మిర్చి రేట్ ఎంత పెడుతుంది, కొత్త మిర్చి తాళం ఎంత కొనుగోలు పోతుంది, ప్రతి రైతు నుంచి కూడా మనం వీడియో తీసుకోవడం జరుగుతుంది. వీడియోలోని ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్ అనగా మీకు నచ్చినట్టయితే ప్లీజ్ నా కోసం ఎంతగానో కష్టపడి రైతుల నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకొని మీకు అందించడం జరుగుతుంది.
కాబట్టి నా కోసం ఒక లైక్ చేయవలసిందిగా కోరుతున్నాను ప్లీజ్.